భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఒక హై అలర్ట్ సూచన చేసింది. అదేంటంటే 7వ తారీఖు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక మాక్ డ్రిల్ లాగా నిర్వహించాలి. సేఫ్టీ మాక్ డ్రిల్ అంటే ఒకవేళ పాకిస్తాన్తో కనుక యుద్ధం వస్తే ఏమన్నా ఫ్లైట్లు, మన ఫ్లైట్లు కాకుండా వేరే దేశాల ఫ్లైట్లు ఏమన్నా కనుక వస్తే బాంబులు వేసే పరిస్థితి కనుక ఉంటే అలాంటప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి, బంకర్లలో దాక్కోవడం ఎలాగా, వేరే వేరే సేఫ్ ప్లేసెస్ ఏమున్నాయి అక్కడ దాక్కోవడం ఎలాగా అన్నదాని మీద మొత్తం ప్రజలందరికీ అవగాహన కలగడం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు కార్గిల్ వార్ అప్పుడు కూడా మరి ఇలాంటి అలర్ట్ ఏం రాలేదు. మరి అంతకుముందు 1971లో కానీ 65లో కానీ అప్పుడు ఏమన్నా చేశారా ఏమో మనకు తెలియదు. కానీ అది కార్గిల్ వార్ అప్పుడు కూడా ఏదో కార్గిల్ ఆ ప్రాంతానికే తప్ప కాశ్మీరు, పంజాబు ఆ ప్రాంతాల్లో కొంత అలర్ట్ బాగా ప్రకటించారు తప్ప దేశం అంతా ఏమి ఇలాంటి అలర్ట్ ప్రకటించేట్టు నాకైతే గుర్తులేదు. సో ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడం అనేది ఫస్ట్ టైం. దాదాపు గత 30-40 ఏళ్ల పైన, ఇంకా అంతకన్నా ఎక్కువై ఉంటుంది ఇలాంటి ఎప్పుడు హై అలర్ట్ అనేది ప్రకటించాల. ఇంకా ఎక్కువైంది, ఇంకా చాలా. సో అంటే దీని అర్థం ఏంటి అంటే ఏదైతే కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందో, ప్రత్యేకించి మతపరంగా హిందువులా ముస్లింలా అని విడగొట్టి మరీ చంపారో, ఆ పని చేసిన తర్వాత ఇక పాకిస్తాన్ అన్ని రకాలుగా కూడా హద్దులన్నీ దాటేసింది. చాలా 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 ఓవర్ యాక్షన్ చేసింది. టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ వాళ్ళే, ఇంకా దాంట్లో వేరే డౌట్ ఏం అక్కర్లేదు దానికి. సో అందువల్ల ఆ టెర్రరిస్టులు ఎప్పుడైతే హద్దులు దాటారో అంటే పాకిస్తాన్, అందులో ఒక పాకిస్తాన్ మాజీ సైనికుడు కూడా ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయం, పాకిస్తాన్లో సైన్యంలోంచి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ టెర్రరిస్ట్ క్యాంపుల్లో జాయిన్ అయిపోతారు. అంటే మనకి చూడండి, ఇక్కడ మనకి ఆర్మీలోంచి రిటైర్ అయిన వాళ్ళు వచ్చి సెక్యూరిటీ సర్వీసెస్ అని పెట్టుకుంటారు. సెక్యూరిటీ సర్వీసెస్ అని పెట్టుకుని బ్యాంకులా, లేకపోతే ప్రైవేట్ బ్యాంకులు లాంటివా, లేదంటే ఆఫీసులా, ఇలాంటి వాటికి సెక్యూరిటీ పర్సనల్స్ని సప్లై చేయడానికి అని చెప్పి వీళ్ళకి ఆల్రెడీ యుద్ధం చేయడంలో కానీ, ఆయుధాలు ఉపయోగించడంలో కానీ వీటన్నిటిలోనూ అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవంతో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సెక్యూరిటీ పర్సనల్గా తయారు చేసి వాటిని మన దేశంలో కంపెనీలకి వాటన్నిటికీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇది జనరల్గా ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే, మనమేమో కంపెనీల కోసం, సెక్యూరిటీ కోసం, ఏదైనా ప్రైవేట్ సంస్థల కోసం సెక్యూరిటీ కోసం, ప్రైవేట్ బ్యాంకులు లాంటి వాటికి సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి అని చెప్పి మన వాళ్ళు ఉపయోగిస్తే, వాళ్ళేమో టెర్రరిస్టులను తయారు చేసేందుకు కార్ఖానాలు, గన్నులు పేల్చడం ఎలా, ఇండియా వాళ్ళని చంపడం ఎలా, హిందువులను చంపడం ఎలా, భారతదేశం మీద దాడి చేయడం ఎలా, కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడం ఎలా, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆర్మీలోంచి రిటైర్ అయిపోయినాక. అట్లాంటి వాళ్ళలో ఒకడు మన కాశ్మీర్కి వచ్చిన వాళ్ళలో ఒకడు ఉన్నాడు, ఆ రిటైర్ అయిపోయిన వాడు. అంటే ఏంటి, డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని. ఎందుకంటే ఆ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అసలు వాడు బోర్డర్ దాటి రారు. సో టెర్రరిస్టులు హిందువులను చంపారు, హిందువులు ప్రత్యేకించి జిప్పులు తీసి చూసి మరి సుంతి చేశారా లేదా చూసి మరి సుంతి ఉన్న వాళ్ళకి ఓ పక్కకి, నువ్వు ముస్లిం అని పక్కకి తీసి మిగతా వాళ్ళందరినీ నువ్వు హిందువువి లేదా నువ్వు నాన్ ముస్లింవి అని చెప్పి చంపేశారు. అంటే పూర్తిగా అన్ని రకాల హద్దుల్ని దాటేశారు. కాబట్టి సో ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా సింధు నదీ జలాలని ఇప్పటికే ఆపేయడం జరిగింది. ఆపేయడం అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే ఆపగలరో అక్కడ కొన్ని చోట్ల ఆపడం జరిగింది. కొన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఆపేస్తారు. అలాగే మొత్తం ట్రేడ్ అంతా కూడా ఆపేయడం జరిగింది. అటు పాకిస్తాన్ నుంచి ఏ ఒక్క నౌక కానీ
భారతదేశంలోకి రావడానికి లేదు, భారతదేశం నౌకలు అసలు పాకిస్తాన్లోకి వెళ్ళవు. అలాగే అంటే నీటి మార్గం ద్వారా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆపేశారు. అలాగే విమానాల ద్వారా ఆల్రెడీ ఆపేశారు. పాకిస్తాన్కి మన విమానాలు లేదు, పాకిస్తాన్ విమానాలు మన దగ్గర రావట్లేదు. అంటే గాలి ద్వారా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆపేశారు. అలాగే అటారీ బోర్డర్ని ఎప్పుడోనే మూసేశారు. అంటే నేల ద్వారా రోడ్డు మార్గం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయడానికి, ఇటు ట్రక్కులు అటు వెళ్ళడానికి కానీ అటు ట్రక్కులు ఇటు రావడానికి కానీ ఏమాత్రం అవకాశం లేకుండా అది కూడా మూసేశారు. అంటే గాల్లోనూ నేల మీద నీటిలోనూ ఎట్టి పరిస్థితులు ఏ వైపు నుంచి కూడా ట్రేడ్ అనేది మొత్తం మూసేశారు మన వాళ్ళు. దాంతో ఏమైపోయింది, పాకిస్తాన్ ట్రేడ్ పరంగా చాలా లాస్ అయిపోతుంది, ఆర్థికంగా చాలా లాస్ అయిపోతుంది. అంటే ఇదంతా కూడా యుద్ధంలో భాగమే. ఇవన్నీ చేసిన తర్వాత ఇది కాకుండా మన భారతదేశం చేస్తున్న ఇంకోటి ఏంటంటే, దౌత్యపరంగా అన్ని దేశాలకి పాకిస్తాన్ చేస్తున్న ఈ వెదపనులన్నింటినీ అన్ని దేశాలకి చెప్పింది. అన్ని దేశాలు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నాయి. ఏదో ఒకటి రెండు, టర్కీ లాంటి ఒక దేశం, అలాగే చైనా, ఈ రెండు దేశాలు మాత్రమే ప్రస్తుతానికి మనకి వ్యతిరేకంగా ప్రస్తుతానికి కనబడుతున్నాయి. ఆ టర్కీకి ఎంత దుర్మార్గం అంటే, వాళ్ళు ఎంత దుర్మార్గులని తెలిసినా కూడా కోవిడ్ టైంలో మనం వాళ్ళందరికీ కూడా మందులు సప్లై చేసి వాళ్ళందరినీ బతికించాం. ఆ దుర్మార్గులు ఇప్పుడు మళ్ళీ మన మీద విశ్వాసం చూపించడం పోయి విశ్వాసఘాతకం చేసి ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. పాకిస్తాన్కి ఒక షిప్ను కూడా పంపించారు. జలాంతర్గాముల్ని పసిగట్టే షిప్ని ఒక దాన్ని పంపించారు కరాచీ పోర్టుకి. అయితే అది కూడా కనిపెట్టలేని సబ్మెరీన్స్, అణు జలాంతర్గాములు అరిహంత్, అరిఘాట్ మన దగ్గర ఉన్నాయి, అది వేరే విషయం. సో ఇదంతా జరిగిన తర్వాత ఎప్పటి నుంచోనే పాకిస్తాన్ మనం దాడి చేస్తామని చెప్పి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియా మొత్తం అంతా కూడా సైరన్లు పెట్టేసింది. అక్కడంతా కూడా అందరినీ బంకర్లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఎప్పుడో వారం రోజుల క్రితమే మొదలుపెట్టి అవన్నీ చేస్తున్నారు. అలాగే పిఓకేలో అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇలాగే అందరిలోని బంకర్లకు వెళ్ళటం ఇవన్నీ కూడా వాళ్ళందరికీ రోజు అలవాటు చేస్తున్నారు. అలాగే ఇంకా పంజాబ్ ప్రావిన్స్లో కూడా చేస్తున్నారు బోర్డర్ ఏరియాలు. ఇప్పుడు అలాగా పాకిస్తాన్ ఎప్పుడో వారం రోజుల పైనుంచే చేస్తుంది ఈ పని. ఇప్పుడు భారతదేశం కూడా ఆ పని చేస్తోంది. మొత్తం అందరికీ కూడా ఏవైనా విదేశీ విమానాలు వచ్చి ఒకవేళ బాంబులు వేసే పరిస్థితి ఉంటే దాక్కోవడం ఎలాగా అనేది అందరికీ అవగాహన ఉంటాం. ఎందుకంటే మనం అసలు ఇలాంటి యుద్ధాలు చేసి చాలా కాలం అయిపోయింది. అంటే సైనికులు కాదు, మొత్తం దేశం అంతా ఇలాంటి హై అలర్ట్ రావడం కానీ, యుద్ధం కోసం మనం దాక్కోవాలి, యుద్ధం వస్తే మనం దాక్కోవాలి, వేరే దేశాల ఫ్లైట్లు మన దేశం మీదకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు మన మీద బాంబులు వేసే అవకాశం ఉంది. అసలు ఈ మైండ్ సెట్ మనకి లేదు. మనంతా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే హ్యాపీ. నువ్వు, నేను, నా పెళ్ళాము అందరూ బాగున్నావా లేదా, నేను నా ఫ్యామిలీ బాగున్నావా లేదా, ఓకే హ్యాపీ. ఇదే ఇందులోనే ఉన్నాం. కానీ ఇలాంటి టెన్షన్, మనకి యుద్ధ టెన్షన్ అనేది, యుద్ధం అంటే ఎలా ఉంటుందో కూడా మనకి కనీసం తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మనం. ఆ బార్డర్లో ఉన్న పాకిస్తాను, గుజరాత్, కాశ్మీరు, ఆ ఏరియాలో రాజస్థాను, ఆ ఏరియాలో పాకిస్తాన్ బార్డర్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నాం అసలు ఈ టెన్షన్ లేకుండా. అందువల్ల ఏంటంటే మనం అలర్ట్గా లేము, మనం ఏమాత్రం అలర్ట్గా లేము. నిజంగా కనుక ఒకవేళ యుద్ధం సడన్గా ప్రకటించాల్సి వస్తే, ఒకవేళ ఏ పాకిస్తాన్ బాంబరో పొరపాటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనుకోండి. ముందే మనం S-14 తోటి లేపేస్తాము, S-400 అన్ని మన దగ్గర ఉన్నాయి, వాటితోటి కొట్టేస్తారు మన వాళ్ళు, అది వేరే విషయం. ఒకవేళ వస్తే కూడా దాన్ని ఎలా సన్నద్ధంగా ఉండాలి, మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనేది మనకి ఎవ్వరికీ అవగాహన లేదు. ఈ అవగాహనని కల్పించడం కోసం ఒకవేళ పొరపాటున చైనా ఒకవేళ యుద్ధంలోకి వస్తే చైనాదో, లేదంటే బంగ్లాదేశ్లో ఉన్నవే తక్కువ అనుకోండి, హుత్ అంటే మొత్తం బంగ్లాదేశే పోద్ది పక్కకి. పాకిస్తాన్ ఏవైనా కూడా ఏ విదేశీయులకు సంబంధించిన ఏదైనా ఫ్లైట్ మన దేశం మీద దండయాత్రకు వస్తే ఏ బాంబులు వేయడానికో రెడీ అయితే సిద్ధంగా ఉండటం ఎలాగా అన్నది మనకి మెంటల్గా మనని ప్రిపేర్ చేయడం, భారతీయులందరినీ కూడా మెంటల్గా ప్రిపేర్ చేయడం, ఫిజికల్గా కూడా ఎక్కడ దాక్కోవాలి ఏంటి, సేఫ్ ప్లేసెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాటిలో దాక్కోవడం అనేది ఎలా చేయాలి, ప్రాణాలు కాపాడుకోవాలి, ఎలా ప్రాణాలని, మన పిల్లల ప్రాణాలు, మన భార్య బిడ్డల ప్రాణాలు ఎలా కాపాడాలి అనే దాన్ని మీద ఒక డ్రిల్ లాగా చేయడానికి ఇప్పుడు 7వ తారీఖు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనివల్ల ఏంటంటే అర్థమవుతున్నది ఏంటంటే, ఒకటి యుద్ధం ప్రకటించే అవకాశం ఉండొచ్చు, లేదంటే కనుక మొత్తం
మన ప్రజలందరినీ కూడా తయారు చేయడం అనేది ఒకటి. రెండోది, మేము యుద్ధం ప్రకటించేస్తున్నాం అని చెప్పి ఇంకాస్త ఎక్కువ పాకిస్తాన్ని భయపెట్టడం. ఎందుకంటే మనం ఈ పనులు చేసామంటే మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఇలాంటి సైరన్లు మోగించి మొత్తం అందరూ జాగ్రత్త పడే విధంగా, బంకర్లోకి వెళ్ళే విధంగా, సేఫ్ ప్లేసెస్లోకి వెళ్ళే విధంగా ఇదంతా హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది ఇండియా అంటే, ఇండియా మన మీద దాడికి వచ్చేస్తుందని చెప్పి పాకిస్తాన్ను ఇంకా ఇంకా భయపెట్టడం కోసమైనా చేసి ఉండొచ్చు. వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసి ఉండొచ్చు, ముందు జాగ్రత్త చర్యగా ఈ పని చేసి ఉండొచ్చు. ఏది చేసినా కూడా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి, ఇప్పుడు మనకి బలగాలు ఉంటాయి, కేంద్ర బలగాలు కానీ లేదంటే పోలీసులు కానీ ఎవరికి అప్పచెప్తారో ఈ 7వ తారీఖు కార్యక్రమం. కేంద్ర బలగాలు అంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఉండవు కాబట్టి వాళ్ళున్న దగ్గర వాళ్ళు చేస్తారు, మిగతా చోట్ల పోలీసులతో చేయిస్తారు. స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి, ఈ స్పెషల్ ఫోర్సెస్ చేస్తాయి. ఎవరికి అప్పచెప్తే ఎవరు ఏది చెప్పినా కూడా మన బలగాలు ఏది చెప్తే, పోలీసుల దగ్గర నుంచి స్పెషల్ ఫోర్సెస్ దగ్గర నుంచి సైన్యం దగ్గర నుంచి ఎవరైనా సరే మనకి ఇలా ఉండాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఈ డ్రిల్ మనం చేయాలి అని చెప్తే మనందరం కూడా వాళ్ళందరికీ సహకరించే కార్యక్రమం ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాలి. 7వ తారీఖు మనం చేయవలసిన పని అది. ఏమి రాదులే, మా దగ్గరికి ఏం రాదులే, యుద్ధం రాదులే అని వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఉండడం కాకుండా, వాళ్ళు ఏం చెప్తే ఎలా, ఎక్కడ దాక్కోవాలి, ఎలా ఉండాలి, సైరన్ ఎప్పుడు మోగుతుంది, సైరన్ మోగితే మీకు ఎలా వినపడుతుంది, ఎలా సైరన్ ఏది. మనం మామూలుగా సైరన్ మోగితే మనకి రోజు అలవాటు లేదు కాబట్టి అదేదో హార్న్ మోగుతుందో, లేదంటే మా అయితే ఏదో అంబులెన్స్ సైరన్ ఇట్లా ఏదైనా అనుకోవచ్చు, లేదంటే ఒక ఫ్యాక్టరీ సైరన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం అలవాట్లో లేం, మనకి యుద్ధం అనేది మనకు అలవాటుపోయి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. సో అందువల్ల అసలు సైరన్ ఏంటి, సైరన్ సౌండ్ ఎలా వస్తుంది, ఇది అవగాహన చేసుకోవడం. ఆ సైరన్ సౌండ్ రాగానే, సైరన్ సౌండ్ వస్తుందంటే మన మీదకి, మన ప్రాంతం మీదకి వేరే ఫ్లైట్ వస్తుంది దాడి చేయడానికి, పాకిస్తాన్ ఫ్లైట్ ఏదో వస్తుంది మన మీద దాడి చేయడానికి, మన ప్రాంతం మీద, మన ఊరి మీద అనేది అర్థం. అది ఎప్పుడైతే ఆ సైరన్ మోగిందో ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్తారు ఇక్కడ దాక్కోవాలి. మనకంటే బంకర్లు లేవు. యాక్చువల్గా మనకి బంకర్లు దేశంలో 90% ఏరియాలో బంకర్లు ఉండవు. ఎందుకంటే చెప్పాను కదా, మనకి యుద్ధం అనేది లోపల దాకా రాదు. ఆ నార్త్ ఇండియాలో బార్డర్స్లో ఎక్కడో ఉంటుంది యుద్ధం. చిన్న సైజు యుద్ధాలు జరిగినా కూడా ఆ నార్త్ ఇండియాలో, ఆ పాకిస్తాన్ బార్డర్లో, అలాగే కొద్దిగా చైనా బార్డర్లో ఎప్పుడన్నా కొద్దిగా, మిగతా చోట్ల అసలు ఎక్కడ యుద్ధం ఉండదు కాబట్టి ఎక్కడ బంకర్లు ఉండవు మనకి. ఆ ప్రాంతాల్లో బంకర్లు ఉంటాయి. రాజస్థాన్ కానీ, పంజాబ్ బార్డర్లో కానీ, లేదంటే కాశ్మీర్ బార్డర్లో కానీ బంకర్లు ఉంటాయి. అక్కడ బంకర్లో దాక్కోవడం అనే కార్యక్రమం వాళ్ళకి తెలుసు, ఆ ప్రాంతం వాళ్ళకి. సో వాళ్ళకి కూడా మళ్ళీ ఇంకోసారి అలవాటు చేయడం. మనకేం చేస్తారంటే జనరల్గా ఏదైనా ఒక స్కూల్ లాంటి ప్రాంతం, ఏదో ఒకటి హాస్పిటల్ లాంటి ప్రాంతం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఊళ్ళో మనకి ఒక సేఫ్ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ సేఫ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి అలాంటి చోట దాక్కోండి అని చెప్తారు. అది ఏం చెప్తారనేది వాళ్ళకు వదిలేద్దాం మనం. మన భద్రతాధికారులు, పోలీసులు కానీ, సైన్యం కానీ, స్పెషల్ ఫోర్సెస్ కానీ వాళ్ళకు వదిలేద్దాం. వాళ్ళు చెప్తారు మీరు ఇలా సైరన్ మోగంగానే మీరు పలానా దగ్గర దాక్కోవాలి, లేకపోతే మీరు పెద్ద బిల్డింగుల్లో ఉన్నారనుకోండి, పెద్ద బిల్డింగ్లో ఉండకూడదు, కిందకి వచ్చి చేయాలి. ఎందుకంటే బిల్డింగుల మీద కొట్టి ఏ బాంబు వేశారనుకోండి బిల్డింగ్ పడిపోయే అవకాశం ఉంటుంది. కింద ఉంటే కనుక కొంచెం సేఫ్గా ఉంటాం. సో ఇలాంటివి ఏవో చెప్తారు వాళ్ళు. భద్రతా చర్యలు ఏమున్నాయి అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారు అనేది వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకోవడం అనేది మనం చేయాల్సిన పని. 7వ తారీఖు మనం ఖచ్చితంగా అందరం చేయాల్సిన పని. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మనందరినీ కూడా అలర్ట్ చేయడానికి, మన లైఫ్లన్నీ కూడా సేఫ్ గార్డ్ చేయడం కోసం ముందు జాగ్రత్త చర్యగా కొన్ని డ్రిల్స్ మనతో చేయిస్తారు. వాటన్నిటిని కూడా మనం చేయాల్సిన అవసరం. డ్రిల్స్ అంటే ఏదో చేతులెత్తి ఇలా ఎక్సర్సైజ్ చేయడం కాదు. ఒకవేళ బాంబులు వేయడానికి ఏ ఫ్లైట్ అన్నా వస్తే ఎలా దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి, ఎలా బిహేవ్ చేయాలి మనం, వీటిని చెప్తారు. వాటన్నిటిని కూడా మనం తూచా తప్పకుండా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నిజంగా తర్వాత మనం ఒకవేళ యుద్ధాన్ని ప్రకటించాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు సడన్గా ఏదైనా వస్తే మనం ఏం చేయగలిగింది లేదు, మనకు అవగాహన ఉండదు కాబట్టి. సో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవగాహన తెచ్చుకునే కార్యక్రమం ప్రతి ఒక్క భారతీయుడు చేయాలి. ఎందుకంటే హై అలర్ట్లో ఉన్నాం, పాకిస్తాన్ తోటి ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాం, యుద్ధానికి వెళ్ళొచ్చు కాబట్టి. సో ఇది మనం పౌరులుగా చేయాల్సిన పని. అయితే ఇంకా అసలు పాకిస్తాన్ని బెదిరించడానికే ఇది చేస్తున్నారా అనేది ఇంకొక అనుమానం. యుద్ధాన్ని ప్రకటించదు. ఎందుకంటే లేటెస్ట్గా కూడా రాజ్నాథ్ సింగ్ గారు మళ్ళీ కూడా ప్రకటించారు, భారత ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసి చూపిస్తాం అంటున్నారు. ఏది కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా అందరూ ఆల్మోస్ట్ ఆ ఎమోషన్స్ తోటి కాశ్మీర్లో హిందువులు అని విడగొట్టి జిప్పులు తీసి మరీ చంపడం చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి బ్లడ్ బాయిల్ అయిపోయింది భారతీయులందరికీ. సో అందువల్ల అందరూ కూడా యుద్ధాన్నే కోరుకుంటున్నారు.
దానివల్ల లాభాలు నష్టాలు అవన్నీ మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, అది వేరే విషయం. కానీ యుద్ధాన్ని కోరుకుంటున్నారు, లేదు వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పాలి, పాకిస్తాన్కి గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ గుణపాఠం చెప్పడానికి డైరెక్ట్గా యుద్ధానికి దిగితే కూడా అదన్నా జరగచ్చు, లేదంటే పాకిస్తాన్ ఇంకా వణికించి మొత్తం పాకిస్తాన్లో ప్రజలందరూ కూడా భయపడి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడేలా చేసే ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఈ యుద్ధానికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే వారం రోజులు డ్రిల్స్ చేస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, సైన్యాన్ని బోర్డర్కి పంపించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత డబ్బు పాకిస్తాన్ దగ్గర లేదు. కానీ కాంట్బట్ పొజిషన్లో వాళ్ళందరూ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు మనం ఈ పని చేయడం ద్వారా మనం మొత్తం హై అలర్ట్లోకి ఇండియాని తీసుకెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు తీసుకెళ్ళిపోయాడు అనగానే అమ్మోమో మోడీ గారు సర్జికల్ స్ట్రైకే చేశాడు, ఇంతకుముందు ఏం మాట్లాడు ఏమీ చెప్పకుండా ఇప్పుడు మొత్తం దేశాన్నంతా అలా హై అలర్ట్ చేశాడంటే ఎంత పెద్ద యుద్ధం చేస్తాడో అని ఇంకా భయపడిపోయి మొత్తం అంతా ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేసుకోవడానికి కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది పాకిస్తాన్. అలా కూడా ఆర్థికంగా నష్టపోతుంది. సో అలా చేయడానికి చేస్తున్నారా, ఏది చేయడం వ్యూహాత్మకంగా చేసినా లేదంటే నిజంగా చేయాల్సిన పరిస్థితిలో చేసినా కూడా, ఏది చేసినా కూడా మనం యుద్ధం టైంలో కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది తూచే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పాటించాలి భారతీయులందరూ. అది పార్టీలకు అతీతంగా చేయాలి. ఇప్పుడు అసలు మోడీ గారు ఎవరు, మోడీ గారు ఏ పార్టీ, అమిత్ షా గారు ఎవరు, అమిత్ షా గారి పార్టీ ఏంటి, రాజ్నాథ్ సింగ్ గారు ఎవరు, రాజ్నాథ్ సింగ్ గారి పార్టీ ఏంటి, ఇవన్నీ కూడా పార్టీలు కావాలి, అసలు మనకు అనవసరం. ఇవాళ నిజంగా ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, లేదంటే బీహార్లో ఉన్న జేడీయూ ప్రభుత్వం లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా, ఎవరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా ఆ రోజు యుద్ధ సమయంలో ఆ రోజు కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం చేయడం అనేది, వాళ్ళు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించడం అనేది భారతీయులుగా మన విధి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, ఈ మొత్తం టీం అంతా ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటించడం మన విధి. సో 7వ తారీఖు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ మాక్ డ్రిల్ ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్నారో దానికి ప్రతి ఒక్క భారతీయుడు సహకరిద్దాం. ఈ విషయాన్ని మన పక్కన ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి అర్థమయ్యేలా చెప్దాం. ఎందుకంటే 7వ తారీఖు కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు కదా, అందరికీ తెలిసేలా చేయండి ఈ విషయాన్ని. అందరూ కూడా హై అలర్ట్లోకి రండి. ఎలాగా ఏంటి ప్రభుత్వం ఎలా చెప్తే అలాగా నడుచుకోవడానికి సిద్ధంగా 7వ తారీఖు మనం అందరం కూడా ఆ డ్రిల్ చేసి కేంద్ర ప్రభుత్వానికి మన సహకారం తెలియజేద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చండి, లైక్ చేయండి. ఈ మెసేజ్ని అందరికీ తెలిసేలాగా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.